ప్రైస్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకు ప్రేరేజ్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా మరి ఇజ్రాయెల్ దేశం, ఇరాను దేశం, ఆ రెండు కూడా మరలా యుద్ధము మరి ఘోరాతి ఘోరంగా ప్రారంభించి ఇంకా 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 క్రొత్త కోణాల్లో ఒకదాని మీద ఒకటి మరి హాని చేసుకుంటూ దాడి చేసుకుంటూ మరి ముందుకు కొనసాగుతున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని పిల్లలారా, దానికి సంబంధించి బైబిల్ గ్రంథంలో కొన్ని వాగ్దానాలు లేదా ప్రవచనాలను మనం చూసినప్పుడు ఆ యొక్క దేశం అనగా ఏ దేశం? ఇజ్రాయేలీల దేశం. బైబిల్ గ్రంథంలో ఆ ఇజ్రాయేలీల దేశం గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. చాలా అంటే చాలా. అది ఆ ప్రవచనాల్లో ఒక్కటి ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశం. అది వేళలా కూడా సృష్టికర్త అయిన దేవుడు దాని మీద కనుదృష్టి సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు కూడా ఆ దేశం మీద యెహోవా దృష్టి నిలుపుతాడని ఆ దేశానికి ఒక ఉన్నతమైన బిరుదు ఉంది. దేవుని పిల్లలారా, మరి ఆ దేశం గురించి దేవుడు ఏమి ఉద్దేశించారో, అసలు ఎందుకు ఎన్ని దేశాలైనా కూడా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసినా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ఏమీ చేయలేకపోతుందో ఆ సంగతి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బైబిల్లో నుంచి మనం చూద్దాం. మీరు తీసుకోండి దేవుని పిల్లలారా లేఖనాలు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని పిల్లలారా చూడండి, నేను చదువుతాను. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టెను. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా చూడండి, ఇజ్రాయేల్ దేశం గురించి ఆయన తీసుకున్న నిర్ణయము, ఆయన తీసుకున్న సంకల్పం, ఆయన మరి ఆశించే ప్రతిదీ కూడా మరి ఇజ్రాయేల్ దేశం పట్ల మరి ఆయన నెరవేర్చుకుంటూ ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశము ఎలాంటిదంటండి? ఇప్పుడు ఆయన చెప్పాడు, యెషయా గ్రంథంలో ఆయన చెప్పారు. ఏం చెప్పారనంటే, కొత్తగా కక్కులు పెట్టబడి క్రొత్తగా పనిలో ఉపయోగించుకునే నూర్పిడి మ్రాను లేదా నూర్పిడి కొయ్య ఇజ్రాయెల్ దేశం. అదంట ఏం చేస్తుందంట? కొండలను పొట్టువలే చేస్తుందంట, పర్వతములను నూర్చేస్తుంది. ఏంటిది? ఇజ్రాయెల్ దేశం. ఎన్ని రకాలుగా ఇజ్రాయెల్ దేశం గురించి దేవుడు పోల్చాడంటే అద్భుతమైన వర్ణన ఉంది. అందుకే దేవుని పిల్లలారా, ఇజ్రాయెల్ దేశంలో ఏది కనిపెట్టినా ఏది చేసినా అవతల ఉన్న దేశాలకి అంతు చిక్కదు. అదే ఇజ్రాయెల్ దేశం అనుకోండి, అదే ఆ అవతల శత్రువు కల్లో ఉండి, అంటే నిద్రపోతూ కల్లో ఉండి ఆలోచన కలిగి పైకి లేచి మరలా అది ఆ ఆలోచన అంతా సమకూర్చి గురి పెట్టేలోగా కల్లోనే పేల్చేస్తుంది ఇజ్రాయెల్ దేశం. అంత గొప్పది ఇజ్రాయెల్ దేశం. ఎందుకనంటే నురుపిడి కొయ్య ఇజ్రాయెల్ దేశం అంటే. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఆ ప్రజలని ప్రత్యేకించుకున్నాడు, ఆ ప్రజలను ప్రేమించాడు, వాళ్ళ కోసము ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాడు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఎన్నో సార్లు తనను తాను తగ్గించుకున్నాడు. ఎవరి కోసం? ఆ జనాంగం కోసం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 7 జాతుల వారిని వెళ్ళగొట్టి ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని నాటాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికీ కూడా చాలా మంది ఆలోచించారు, ప్రముఖులు ఆలోచించారు, ఇజ్రాయెల్ ప్రజల్ని, ఆ జనాంగాన్ని, ఆ దేశాన్ని లేకుండా చేద్దాము అని. ఎన్ని హింసలు పెట్టారో, ఎంతమంది యూదులను చంపారో, ఎంతమంది మరి పిల్లలను, ఆ స్త్రీలను ఆ దేశంలో లేకుండా నాశనం చేయాలని 1 కాదు 2 కాదు దేవుని పిల్లలారా ఎన్ని పన్నాగాలు పన్నారంటే చాలా ఘోరమైన
కుయెత్తులు ఘోరమైన మరి ప్లాన్లు చేసి ఆ దేశాన్ని పాడు చేయాలని చూశారు. మరి రాజుల పరిపాలన కాలంలో మనం చూడొచ్చు, మరి అలాగే ఆ న్యాయాధిపతుల కాలం పరిపాలనలో చూడొచ్చు. ఏ రాజులైనా ఏ న్యాయాధిపతులైనా పరిపాలించిన కాలంలో శత్రు దేశాలు ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు సింపుల్గా జయించేవారు అన్నమాట. మరలా ఒకవేళ వాళ్ళు జయించే శక్తి వాళ్ళకి లేనప్పుడు వారెవరైతే ఇశ్రాయేలుకు ఆధారమగు వాడు కునుకడు నిద్రపోడు. ఇజ్రాయేల్ను కాపాడేవాడంట కునుకడంట నిద్రపోడంట. ఆయనే ఇజ్రాయేల్ ప్రజలంటే బిడ్డలు కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి ఆయన ఏదైనా చెయ్యాలి తప్ప వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే ఆయన ఊరుకోడు. అంత గొప్ప దేవుడు, అంత నమ్మదగిన దేవుడు. మరి వారు యూదులైన వారు ఇశ్రాయేలు వారు ఆరాధిస్తున్న ఆ నజరేడైన యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా గొప్ప శక్తి సామర్థ్యత కలిగిన వాడు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం మీదకి ఇరాన్ దేశం ఇప్పుడు విరుచుకుపడుతుంది. ఇంకా మరి దానికి సపోర్టెడ్గా చాలా దేశాలు విరుచుకుపడుతున్నాయి. కానీ దేవుని ప్రణాళికలో అది నురుపుడి కొయ్యలాగా, నురుపుడి మ్రానులాగా ఇజ్రాయేల్ దేశం ప్రతి కొండ అంటే ఏంటి, అలాంటి దేశాలను, పర్వతాలంటే ఏంటి, అలాంటి దేశాలను నూర్చేసి పొట్టువలే చేస్తుంది ఈ యొక్క ఇజ్రాయేల్ దేశం. ఎందుకనంటే యెహోవాయే దానికి ఆధారం. ఆ పట్టణాన్ని యెహోవా నియమించాడు, ఆ జనాంగాన్ని యెహోవాయే నియమించాడు, ఆ యొక్క రాజ్యాన్ని యెహోవా కట్టాలని మరి ఆలోచన కలిగి ఉన్నాడు. దానియేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం, ఎజ్కేలు గ్రంథం, మొత్తము ఈ ప్రవచన గ్రంథాల్లో మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ దేశం గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రజల గురించి ఎన్నో ఆలోచనలు కలిగి దేవుడు ఉన్నాడు. దేవుని పిల్లలారా, ఎంతమంది ఎన్ని బాణాలు ఎక్కుపెట్టినా కూడా ఇజ్రాయేల్ దేశాన్ని ఏమీ చేయలేదు. అందుకనే దేవుని పిల్లలారా, మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆ దేశ సమాధానాల కొరకు, అవతల ఇరాన్ దేశంలో ఉన్న వాళ్ళు కూడా దేవుని ప్రజలే. ఇరాన్ దేశం ఏంటి, లేకపోతే ఎవరైతే యుద్ధం చూసుకుంటున్నారో ఆ దేశాలు, ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా దేవుడు నియమించిన వ్యక్తి కాబట్టి మరి అది గ్రహించరు. ఇప్పట్లో ఎవరిష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎదురకు వెళ్తున్నారే తప్ప మరి మన బైబిల్ గ్రంథ ఆధారపరకంగా నేనేం చెప్తున్నానంటే ఆదాము గారి ద్వారా వచ్చిన వారే ప్రతి ఒక్కరు కూడా, కానీ అలా అంగీకరించరు కొంతమంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ హక్కులను మనం ఏమనకూడదు, వాళ్ళ అభిప్రాయాలు అవి మనం ఏమనకూడదు. కానీ మన విశ్వాసం ఏంటి, ఆదాము గారి నుండి వచ్చిన ఆ ఇరాన్ దేశంలో ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వాళ్ళైనా, ఏ దేశం అయితే ఇజ్రాయెల్ దేశం మీదకి మరి దండెత్తొస్తున్నదో ఆ దేశానికి ఆధారమైన వాడు నరుడు కాడు. ఆయన చాలా శక్తి సంపన్నత కలిగిన వాడు. యెహోషాపాతు రాజు మీదకి ఒకేసారి 3 రాజులు వచ్చారంటే, రాజుల గ్రంథంలో ఉంటుంది 20 అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 20 అధ్యాయం అంటారు. ఒకేసారి 3 రాగానే ఏం చేయాలి అర్థం కాక తడబడుతూ ఉన్న ఆ సందర్భంలో సరే కాసేపు ఆగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మనసు నిలుపుకుని దేవుని సన్నిధిలో, అయ్యా నీవు మనుషుల కంటే చాలా బలవంతుడు, నీవు మనుషుల చేతిలో నుండి విడిపించగల శక్తి సామర్థ్యత నీకు తప్ప ఎవరికీ లేదు, కాబట్టి నాకు సహాయం చేయని యెహోషాపాతు రాజు ప్రార్థన చేయగానే అద్భుతమైన విడుదల 3 రాజుల నుండి, అంటే 3 దేశాల నుండి. ఒకసారి యెహోషువ గ్రంథంలో యెహోషువ గారి మీదకి 5 రాజులు ఒకేసారి బయలుదేరి వచ్చారు. 5 పట్టణాల నుండి వచ్చారు. 5 అంటే 5 రారు కదండి, 5 పట్టణాలు అంటే ఆ ప్రజలే రారు, మరలా వాళ్ళకి వాళ్ళంతా సపోర్టెడ్ వాళ్ళందరూ వచ్చారు. కానీ ఒక్క రోజులో అప్పుడేనండి మరి సూర్యుడు అక్కడ ఆగాలి, చంద్రుడు ఇక్కడ ఆగాలి, ప్రార్థన చేసేది చూడండి యెహోషువ గారు అలా. అందుకనే ఈ ఇజ్రాయేల్ దేశం ఏంటంటే నురుపుడి మాను, కక్కులు పెట్టబడి కొత్తగా పనికి పెట్టబడిన కొత్త పనిముట్టు ఈ ఇజ్రాయేల్ దేశం. ఎవ్వరు టచ్ చేయలేరు, టచ్ చేసినా కూడా అది అటు ఇటు ఊగుతుంది తప్ప కదలదు. దాన్ని స్థాపించిన వాడు ఎవరంటే భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయిన నజరేడైన దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమీ భయం అవసరం లేదు. చాలామంది మరి బాధపడుతూ నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, అమ్మ ఇట్లా జరుగుతున్నాయి, దేశాల్లో ప్రజలు చనిపోతూ ఉన్నారా, ప్రార్థన చేయండి, మీ గ్రూప్ అందరూ చేయండి అని. మా గ్రూప్ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం, ఎందుకంటే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గొల్లియాతు ముందర బాలుడైన దావీదుకు నువ్వు తోడైయుండుట చూడగా, బాలుడైన దావీదుకు
నువ్వు తోడైయుండుట చూడగా ఇక చూడాలే ఆ యుద్ధం, గులియాతు సంహారం. ఇంకా చూడాలే ఆ యుద్ధం, అబ్బా గులియాతు సంహారం. ఆరాధన ఆరాధన యేసు మీకే ఆరాధన ఆరాధన, గులియాతు ముందర. దేశాలన్నిటి ముందర గులియాతు ముందర దావీదుకు తోడైనట్లుగా దేశాలన్నిట ఎదురుగుంట ఈ నురిపిడి మ్రాను లాంటి ఇజ్రాయెల్ దేశానికి దేవుడు అండగా నిలబడతాడు. అండగా నిలబడినప్పుడు ఇక చూడాలి ఆ యుద్ధం, అబ్బా ఇశ్రాయేలుకు సంబరం. ఇక చూడాలి ఆ యుద్ధం, ఆ ఇజ్రాయేలుకు ఆ యూదులందరికీ సంబరం. ఎందుకు ఎందుకు సృష్టికర్త అయిన దేవుడు, యుద్ధం యెహోవాదే. కాబట్టి ఎవరైతే పూర్ణ హృదయంతో, నేనా ఇజ్రాయేలీలా లేకపోతే మీరా ఇంకొకలా కాదు, ఎవరైతే సృష్టికర్త అయిన దేవుని గ్రహించి ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయన ఆరాధిస్తారో ఇక చూడాలి ఘన విజయం, అందరికీ ఆశ్చర్యం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన ప్రియులారా. కాబట్టి గమనించాలి, ఆ దేశాల కొరకు యుద్ధాలు ఉండకూడదు. సమాధాన స్థితి కలిగి అందరూ చక్కని రీతిలో, ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని జరిగినా కూడా ఎలా ఆనందంగా సంతోషంగా మనం ఎదురుకు వెళ్తున్నామో వాళ్ళు కూడా అలాగే సంతోషంగా హ్యాపీగా ఉండాలని మీరందరూ మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్.